రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం అంతులేని శోకాన్ని మిగిల్చింది. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులకు దూరమైతే మరికొంతమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ప్రమాద స్థలంలో అయిన వారిని కోల్పోయిన బాధితుల రోదన భయానకంగా మారింది. పనుల కోసం వెళ్లిన ప్రయాణం చివరి ప్రయాణంగా మారి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ లో కంకర్ లోడ్ తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ లారీ డ్రైవర్ ఇద్దరితో సహా ప్రయాణికులు చనిపోయారు. బస్సులోని డ్రైవర్ వెనక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. బస్సు ప్రమాదంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మృతుల్లో ఆర్టీసీ లారీ డ్రైవర్లతో పాటు ప్రయాణికులు, ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారం తండాకు చెందిన తారిబాయి, తాలిబాం, బోరబండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ, బానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, దౌలతాబాద్ కు చెందిన మల్లగుండ్ల హనుమంతు, యాలాల్ కు చెందిన గుర్రాల అభిత, తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుం జహాన్ గా గుర్తించారు పోలీసులు. TS34TA 6354 నంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40కి బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రమాదం జరిగిందన్నారు. బస్సును అద్దెకు తీసుకుని నడిపిస్తున్నామని తెలిపారు అధికారులు. డిపో దగ్గర 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టింది సర్కార్. సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బీఏడీ రామచంద్రయ్య, చిట్టిబాబులను నియమించి బాధితుల వివరాలు సంప్రదించేందుకు నెంబర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రిలో ఫోరెన్సిక్ నిపుణులతో బృందాలను అందుబాటులో ఉంచారు ఉన్నతాధికారులు. పోస్ట్ మార్టం నిర్వహించి వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అందించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. టిప్పర్ వాహనం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు మహేష్ భగవత్. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి చేవెళ్ల, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందించామన్నారు. 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చేవెళ్లలో ఉన్న ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో ఫైర్ సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నట్లు తెలిపారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. సమాచారం అందిన 20 నిమిషాల్లో స్పాట్ కి చేరుకున్నారని చెప్పారు. సిచ్యువేషన్ సీరియస్ గా ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రయాణికులను కాపాడేందుకు ఫైర్ టెండర్స్ కృషి చేశారన్నారు విక్రమ్ సింగ్ మాన్. కొద్దిగా సీరియస్ గా యాక్సిడెంట్ కనిపిస్తే వెంటనే పక్కన ఉన్న ఫైర్ స్టేషన్స్ కూడా ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ దగ్గరలో మనకు కుకట్పల్లి, అట్లాగే లంగర్ హౌస్, ఈ ప్రాంతాల నుంచి కూడా మన ఫైర్ స్టేషన్స్, మన ఆఫీసర్ సిబ్బంది కూడా వెంటనే బయలుదేరినారు. ఫైర్ టెండర్స్ కాకుండా ఈ పరిస్థితి బట్టి సీన్ చూస్తే మనకు ఇంకా ఇక్కడ రెస్క్యూ టెండర్స్ కూడా అవసరం పడతాయి. అదేవిధంగా రెస్క్యూ టెండర్స్ వెహికల్స్ కూడా స్పెషలైజ్ టూల్స్తో పాటు
ఒకవేళ ఇక్కడ ఈ కటింగ్ అవసరం ఉందా లేకపోతే ఎక్స్ట్రాక్షన్ అవసరం ఉందా దాన్ని బట్టి స్పెషలైజ్డ్ వెహికల్స్ కూడా ఈ సీన్కి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులను పరామర్శించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. వికారాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. గాయపడిన వారిని పరామర్శించారు ప్రతీక్ జైన్. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. బస్సు ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. చనిపోయిన వారిని గుర్తించి డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన డెడ్ బాడీలను కూడా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు సిపి అవినాష్ మహంతి. మనం ఈ 19లో ఆల్మోస్ట్ 13 బాడీస్ ఐడెంటిఫై ఇప్పుడు వరకు చేయడం జరిగింది. 13 బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా సుమారుగా అన్ని అయిపోయినాయి. పిఎంఈ స్టార్ట్ అయింది. ఒక 4 పిఎంఈస్ కంప్లీట్ అయ్యి ఒక 3 బాడీస్ కూడా వాళ్ళ డెస్టినేషన్కి డిస్పాచ్ అయినాయి. వన్ ఆఫ్ ద బాడీ బిలాంగ్స్ టు గుల్బర్గా జిల్లా కి అక్కడ కూడా డిస్పాచ్ అయింది. సో వీఆర్ లుకింగ్ ఎవరు ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకా సీరియస్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకెక్కడ బెటర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే అక్కడ పంపిస్తాం. రోడ్డు ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన చేవెళ్ల సీఐ గాయపడ్డారు. సహాయక చర్యలు నిర్వహిస్తుండగా చేవెళ్ల సీఐ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది. ఘటనలో సీఐ శ్రీధర్ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స కోసం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు అధికారులు. మీర్జాగూడ ప్రమాద ఘటన సమయంలో లేడీ కానిస్టేబుల్స్ ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రమాదం జరిగినట్లు గమనించి అటుగా వస్తున్న కానిస్టేబుల్ బస్సు అద్దాలు పగలగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల శరీరాలు మొత్తం కంకర మధ్యలో కూరుకుపోయాయని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని వివరించారు. తీవ్రంగా గాయాలైన వారికి సిపిఆర్ చేశామంటున్నారు లేడీ కానిస్టేబుల్. మేము వెనకాల బస్సే ఉన్నాము. ఆ బస్సు అట్లా ఇంజూర్ అయ్యేసరికి ఇక యాజ్ ఏ మేము యూనిఫామ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము హెల్పింగ్ నేచర్కి ముందు ఉండాలి కాబట్టి చూసిన దాడే అక్కడ బస్సులో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నామండి. అంటే యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నాం. ఇంజూర్ చూసిన దాడే బయటకు వచ్చేసి అది ఏదైతే ఉందో అండ్లు ఉన్న వాళ్ళు కొంతమంది కొట్టుకుంటున్నారు. అంటే అప్పుడే కొనుగుపురితో ఉన్నారు. ఆ బస్సు అయితే ఏదైతే ఉన్నాయో అద్దాలు వలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కంకర ఇక్కడ వరకు పడిపోయింది. ఒక్కొక్కరికి కంకర తీసి కొందరికి ధైర్యం చెప్పి వాటర్ అందించి అద్దాలు అయితే వలగొట్టి స్ట్రక్చర్ రావాలి కదా, వాళ్ళని అట్లా బయటకు తీసినామండి. భారీ రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. అయిన వారిని కోల్పోయిన బాధితుల ఏడుపులతో ప్రమాద స్థలం భయంకరంగా మారింది. డెడ్ బాడీల దగ్గర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.